ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మన రియాక్ట్ ప్రాజెక్ట్లో మీ ఓన్ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ని డిస్ప్లే చేయాలి అని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో మీకు ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసి అందులో మీరు ఓన్గా కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కాంపోనెంట్స్ని డిస్ప్లే చేయాలి అని అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇందుకోసం అయితే నేనైతే డెస్క్టాప్ అయినా ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసి రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఫోల్డర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేశాక నేను ఈ ఫోల్డర్ ఉన్న లొకేషన్ నుండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయడానికి CMD అని ప్రెస్ చేసి ఎంటర్ చేస్తున్నాను. నా కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓపెన్ అయ్యాక ఫ్రెండ్స్ ఇక్కడ నేను రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయడానికి npm create byte latest అనేది టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అయితే రియాక్ట్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసాను. ప్యాకేజ్ నేమ్ కూడా సేమ్. ఇక్కడ వచ్చేసిన ఫ్రేమ్వర్క్ రియాక్ట్ అండ్ వేరియంట్ వచ్చేసరికి జావాస్క్రిప్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి నావిగేట్ అవ్వడానికి ఇక్కడ CD రియాక్ట్ అయితే మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చేశాక ఇక్కడ npm ఇన్స్టాల్ చేయడానికి npm ఇన్స్టాల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మా ప్రాజెక్ట్లో అయితే npm అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ npm అంటే నోడ్ ప్యాకేజ్ మాడ్యూల్స్. ఫ్రెండ్స్, మనకైతే npm ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ని విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయడానికి ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నాకు ఇక్కడ చూసుకోవచ్చు ప్రాజెక్ట్ అయితే విజువల్ స్టూడియో కోడ్లో అయితే ఓపెన్ అయింది. చూడవచ్చు మన ప్రాజెక్ట్ రియాక్ట్ కాంపోనెంట్ ఎగ్జాంపుల్ విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అయింది. ఇప్పుడు నేను రన్ చేయడానికి విజువల్ స్టూడియో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి నేను ఇక్కడ npm రన్ డేవ్ అయితే ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ లింక్ వచ్చేసింది. కంట్రోల్ ప్రెస్ చేసి ఈ లింక్ని అయితే క్లిక్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇది రియాక్ట్ డిఫాల్ట్ ప్రాజెక్ట్ అంటే డిఫాల్ట్ కాంపోనెంట్ ఇది రియాక్ట్ ప్రాజెక్ట్లో. మనకైతే ఇది ఇప్పుడు మన రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇప్పుడు కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అందుకోసం ఫస్ట్ అయితే నాకు అవసరం లేనైతే కోడ్ని క్లియర్ చేసేస్తున్నా. అందుకోసం నేను ఇక్కడ index.htmlలో నాకు ఇది లింక్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది నాకైతే అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ SRCలోకి వచ్చేసి ఇక్కడ అసెట్స్ ఫోల్డర్ నాకు అవసరం లేదు. అలాగే ఇక్కడ app.jsxలో ఈ కోడ్ అంతా క్లియర్ చేసేస్తున్నాను. ఇక్కడ index.cssలో కూడా కోడ్ అంతా క్లియర్ చేసేస్తున్నాం. అండ్ app.cssలో కూడా కోడ్ అంతా క్లియర్ చేస్తున్నాం. ఇక్కడ పబ్లిక్లోకి వెళ్ళి ఐకాన్ కూడా డిలీట్ చేసేస్తున్నాం. ఫ్రెండ్స్, డిలీట్ చేశాక ఇక్కడ నేను ఇప్పుడు SRCలో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను కాంపోనెంట్స్ అనే నేమ్తో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ అనే ఫోల్డర్లో ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. కాంపోనెంట్ ఫైల్ అనేది. అందుకోసం అయితే ఇక్కడ లాగిన్ ఫామ్ .jsx అనేది ఒక కాంపోనెంట్ అయితే క్రియేట్ చేసా కాంపోనెంట్ ఫైల్ని. ఫ్రెండ్స్, ఇక్కడ నేను RAFC అనే ఒక షార్ట్ కట్ని యూజ్ చేసి అయితే రియాక్ట్ కాంపోనెంట్ అయితే క్రియేట్ చేసిన అంటే రియాక్ట్ ఆరో ఫంక్షన్. ఫ్రెండ్స్, మీరు ఇలా షార్ట్ కట్ని యూజ్ చేసి రియాక్ట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయడానికి మీరైతే ఒక ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు లెఫ్ట్ స్టైల్ ఎక్స్టెన్షన్ ఉంది కదా. ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని క్లిక్ చేసి మీరు వచ్చేసి ఇక్కడ ES7
ES7 రియాక్ట్ రీడెక్స్ గ్రాఫికల్ రియాక్ట్ అండ్ అలాగే ఇక్కడ ES7 రియాక్ట్ స్నిప్పెట్స్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సో ES7 రియాక్ట్ సిగ్నల్, సో ఈ రెండు ఎక్స్టెన్షన్స్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవి డౌన్లోడ్ చేసుకుంటే సో మీరైతే ఈజీగా కాంపోనెంట్స్ అనేది షార్ట్కట్ ఫామ్స్లో అయితే కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ ఫైల్ ఎక్స్ప్లోర్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఆ ఎక్స్టెన్షన్స్ ఉంటేనే మీరైతే షార్ట్కట్స్లో కాంపోనెంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ కాంపోనెంట్స్లో వచ్చేసి నేను ఒక ఫామ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ ఫామ్ ట్యాగ్లో వచ్చేసి ఒక డివ్ అయితే తీసుకుంటున్నాను అండ్ ఈ డివ్లో వచ్చేసి ఒక లేబుల్ ట్యాగ్ తీసుకున్నా. సో ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్, ఇక్కడ ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా టెక్స్ట్ ఫీల్డ్, అందుకోసం ఇన్పుట్ టెక్స్ట్. సో ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాం. సో సేమ్ ఇప్పుడు దీన్నే మళ్ళీ ఇక్కడ కింద కాపీ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్, సో ఇక్కడ వచ్చేసి బటన్ అనేది తీసుకుంటున్నాం. సో బటన్ అనేది వచ్చేసి లాగిన్ ఇచ్చేసాం. సో ఇప్పుడు నేను మెయిన్ కాంపోనెంట్ ఆబ్జెక్ట్ డేసెట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు రియాక్ట్లో ఏ కాంపోనెంట్ క్రియేట్ చేసినా మీరు ఆ కాంపోనెంట్ అనేది డిస్ప్లే చేయాలంటే సో మీరు ఆ కాంపోనెంట్ని మన మెయిన్ కాంపోనెంట్ ఉంది కదా యాప్.jsx అని, ఈ కాంపోనెంట్లు అయితే మీరైతే కాల్ చేయాలి ఫ్రెండ్స్. సో మీకు కాల్ చేస్తేనే మీ కాంపోనెంట్ అనేది డిస్ప్లే అయితే అవుతుంది. సో మీరు కాల్ చేయకుండా అయితే మీ కాంపోనెంట్ అనేది డిస్ప్లే అవ్వదు. సో అందుకోసం మీకైతే కాల్ చేసుకుంటున్నా. సో లాగిన్, సో చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ కాల్ చేయగానే సో మనకైతే లాగిన్ ఫామ్ అనే కాంపోనెంట్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయితే అయింది. సో మన కాంపోనెంట్స్ ఫోల్డర్ నుండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం మనం. సో అందుకోసం అయితే బ్రౌజర్ చూసాక ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఒక సింపుల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే ఒక లాగిన్ ఫేమ్ అయితే కాంపోనెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీనికి కొంచెం స్టైలింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ కాంపోనెంట్స్ ఫోల్డర్లో సో ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఒక న్యూ ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ఫైల్ నేమ్ వచ్చేసి లాగిన్ form.css. సో ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ form.css అని చెప్పేసి సో ఇక్కడైతే నేను ఒక CSS ఫైల్ని అయితే క్రియేట్ చేసా ఫ్రెండ్. సో ఈ స్టైలింగ్ చేయడానికి సో అందుకోసం ఇక్కడ ఫామ్ ట్యాగ్ సెలెక్టర్ తీసుకొని ఇక్కడ టైటిల్ సెలెక్టర్ తీసుకొని సో ఇందులో వచ్చేసి నేను అలాగే మార్జిన్ తీసుకుంటాం 10 పిక్సెల్.
ఇక్కడ బటన్ని సో మనమైతే స్టైలింగ్ సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ లాగిన్ ఫామ్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని సో మన లాగిన్ ఫామ్ కాంపోనెంట్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ ఇంపోర్ట్ గూగుల్ కోడ్స్ డాట్ / లాగిన్ ఫామ్ డాట్ సిఎస్ఎస్ అని అయితే ఎంటర్ చేసాం. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసాను. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, సో ఇక్కడైతే మన కాంపోనెంట్స్ అయితే స్టైలింగ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇలా మీరు మీ రియాక్ట్ ప్రాజెక్ట్లో మీ ఓన్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి డిస్ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అండ్ ఇలా స్టైలింగ్ కూడా ఇలా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఫర్ మోర్ related videos subscribe to my YouTube channel. Thanks for watching.